వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ నెయ్యి అప్పం లేదా ఉన్ని అప్పం. కేరళ స్పెషల్ రెసిపీ అయిన ఈ ఉన్ని అప్పాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, బాగా పండిన అరటిపండు 1, కొబ్బరి ముక్కలు 1/3 కప్, నెయ్యి వేయించడానికి సరిపడా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యం పిండిని వేయించుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేయాలి. అయితే మరీ ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. 2 నుండి 3 నిమిషాల పాటు బియ్యం పిండిని ఇలా వేయించుకుని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఈ పిండిని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని దానిలో బెల్లం వేసుకోవాలి. బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేయొద్దు. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బెల్లం కరిగే వరకు గరిటెతో తిప్పుతూ కరిగించుకోవాలి. మనం తీగపాకం అలా ఏమీ వెయిట్ చేయక్కర్లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి బాగా పండిన అరటిపండుని, ఇవి చిన్న అరటిపండ్లు ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నానండి, పెద్దదైతే 1 సరిపోతుంది. దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం పిండిలో ఈ బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి. ఇందులో మలినాలు ఏమన్నా ఉంటే పోవడానికి వడకడుతున్నాను. మీరు బెల్లం శుభ్రంగా ఉంది అని మీకు పూర్తిగా నమ్మకం ఉంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని దీనిలో యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలోనికి అరటిపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. దీనిలో మనం వాటర్ కూడా వేస్తాము, కానీ ముందే వాటర్ వేసేసుకోవద్దు. ముందు ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయ్యేలాగా కలుపుకోవాలి. నేను వాటర్ యాడ్ చేశాను ఆల్రెడీ. నాకు దగ్గర 1/2 కప్పు వాటర్ పడినాయండి. ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొబ్బరి ముక్కల్ని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ తురిమేసి వేసుకుంటున్నాను. ముక్కలు తగిలితే ఇష్టపడే వాళ్ళు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కంటే కూడా ఎండు కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ కొబ్బరి లేకపోతే ఏ డ్రై ఫ్రూట్స్నైనా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఏమీ వేసుకోకపోయినా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 3 నుండి 4 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 4 గంటల తర్వాత పిండి ఇలా కొద్దిగా గట్టిపడి ఉంటుందన్నమాట. దీన్ని మళ్ళీ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొంగడాల పెనం పెట్టుకుని దాని లోపల ఒక్కొక్క గుంటలోని మనం నెయ్యిని వేసుకోవాలి. ఒక్కొక్క గుంటలో మనం అట్లీస్ట్ 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ప్రతి గుంటలో ఈ పిండిని వేసుకోవాలి. అయితే స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హైలో పెట్టొద్దు. ఇదిగో ఇలా 1 నుండి 2 నిమిషాల పాటు వీటిని ఇలా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత వీటిని ఇలా వెనక్కి తిప్పుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనం వేసిన నెయ్యి అంతా ఇవేమీ అబ్జర్వ్ చేసేవండి, మళ్ళీ అందులో మనకి సగం నెయ్యి మిగిలిపోతుంది. నెక్స్ట్ వాయికి వాడుకోవచ్చు. ఇలా ఈ 2 నిమిషాల పాటు రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చాలా యమ్మీగా ఉండే నెయ్యి అప్పాలు రెడీ అయిపోయినట్టే. వీటిని నెయ్యి అప్పాలు లేదా ఉన్ని అప్పాలు అంటారు, లేదా స్వీట్ పనియారం అని కూడా అంటారు. ఇది కేరళ స్పెషల్ డిష్.
చూసారా, ఇది లోపలంతా ఎంత బాగా ఉడికిందో, భలే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. బనానా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.